నమస్తే అన్న. సో ఈ రోజు పెద్ద సినిమా ప్రీమియర్స్ రేపు రిలీజ్ ఉంది. అయితే సినిమా పైన మీరు ఎట్లా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు? సినిమా మాత్రం ఆ పెద్ద అనే పేరు కంటే మహా గొప్ప విజయం సాధిస్తుంది ఖచ్చితంగా. కాకపోతే చిన్న ఒక సాధారణ జనాలు కూడా చూడాలని ఆకాంక్ష ఉంటుంది. మినిమం రేటు ఒకప్పుడు 300 250 ఉండే, ఇప్పుడు అది ఏకంగా 600 చేసే వారికే 600 రూపాయల అనే ఆలోచన చేసి జనాలు కొంచెం వెనక ముందు అవుతున్నారన్న. అంత రేట్లు అనేది ఎంత సినిమా పెద్ద సినిమా అయినా సరే, పేరు పెద్ద అయినా సరే, కానీ ధర మాత్రం అంత పెద్దగా పెడితే మాత్రం ఇబ్బంది అన్న. మరి పుష్పకి దీనికంటే ఎక్కువ పెట్టారు కదా 900. పుష్ప అనేది అది ఒక బ్రాండ్, ఒక ఫస్ట్ బ్రాండ్ అయిపోయింది. పుష్పకు మామూలుగా 5,000 పెట్టినా పుష్ప అనే టైప్లో తగ్గేదిలే అన్నట్టు పోతున్నారు. పుష్ప అనేది పేరు పైసా కాదు, తగ్గేదిలే. 5,000 ఉండని అంటే ఏదైనా కూడా సినిమా కదన్నా, ఎవరైనా కూడా హీరోడే, ఏదైనా కూడా సినిమానే. మీరు అన్నప్పుడు అన్ని సినిమాలకు వర్తించాలి, ఒక సినిమాకి తక్కువ ఒక సినిమాకి ఎక్కువ ఉండదు కదా. మరి వీళ్ళు కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే టికెట్లు థియేటర్ ధరలు పెంచినప్పుడు వాళ్ళు కూడా డిస్ట్రిబ్యూటర్లు కూడా ఆలోచన చేయాలి. ఏ సినిమాకు ఎట్లా అంటే ఒక సినిమాకు ఒకలాగా పెంచి ఇంకో సినిమా ఇంకోలాగా పెంచి, అంటే హీరోను రికార్డును కొంచెం తగ్గించేలాగా ఇంకో హీరోను పెంచేలాగా అనేది కూడా ఇక్కడ వైఖరి కనపడుతుంది ఆల్మోస్ట్. మామూలు 1000 రూపాయలు 1500 పుష్పకు పెట్టిరు, ఆల్మోస్ట్ 3,000 దాకా పెట్టిరు. మరి ఈ సినిమా కూడా అదే విధంగా పెట్టాలని ఆలోచన మరి ఎందుకు రాలేదు? అంటే రామ్ చరణ్ ని రికార్డు పరంగా అనగదొక్కడానికి, లేకుంటే అసలు రికార్డే సాధించకుండా రామ్ చరణ్ ని ఈ పెద్ద సినిమాతో పేరు పెద్ద సినిమా ఫ్లాప్ అనే టైప్ లో వీళ్ళు తీసుకెళ్తున్నారు. అనుమానం కూడా చాలా ఉన్నాయి అన్న. ఇప్పుడు వచ్చినటువంటి సాంగ్స్ కానీ, ట్రైలర్ కానీ, టీజర్ కానీ, గ్లిమ్స్ కానీ అన్ని చూసారు కదా మీరు. అయితే సినిమాలో కంటెంట్ ఉంది అని అనుకుంటున్నారా లేదనుకుంటున్నారా? మీరు కనపడుతుంది కదా కంటెంట్. రామ్ చరణ్ ఎంత కష్టపడ్డాడు అసలు, ఆ సాంగ్స్ కోసం ఎంత కష్టపడ్డాడు. అది మల్ల యోధుల్లాగా ఒక పోరాటం చేసే ఫైటింగ్ సీన్లు కానీ, ఆయన ఎంత కష్టపడి ఎంత బాడీ పెంచి ఎంత దెబ్బ తగిలించి చెయ్యి కూడా ఫ్రాక్చర్ అయ్యి కూడా దానికి సర్జరీ ఇచ్చిన పరిస్థితి కూడా వచ్చింది. మొన్న అన్నాడు, నేను మీకోసం సినిమాలు ఎందుకు చేయాలని ఒక బాధ ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడు ఆయన అంత కష్టపడుతున్నప్పుడు దాని ఫలితం ఎలా ఉండాలి, సక్సెస్ అని ఎలా ఉండాలి, అంత ఖర్చు పెట్టినప్పుడు ఆయన కూడా కొంచెం కష్టపడు, కొంచెం ఫలితం ఆశించి మనం ఇంకా వేరే సినిమా కష్టపడాలి కదా. గాయాలు పాలు చేసుకొని దెబ్బలు తిని ఇబ్బంది పడి పడి లేవాలంటే ఏ రూపాయనే కష్టమే. 10 రూపాయలు వస్తున్నాయంటే ఇంకో సినిమాకి పెట్టి మళ్ళీ మనల్ని కొంచెం తృప్తి పడడానికి హీరో ఉంటాడు. హీరో స్థాయికి వెళ్ళాలి, కానీ హీరోను మనం కింద పరుస్తుంటే అది ఏ విధంగా ఉంటుంది అన్న? ఇప్పుడు ఇందాక మీరు ఒక మాట అన్నారు, పుష్ప సినిమాతో పోల్చారు, అదంటే ఒక బ్రాండ్, దానికి పెంచుతారు అని చెప్పేసి. సో ఇప్పుడు ఈ కంటెంట్ ప్రకారంగా టికెట్స్ రేట్స్ కానీ చూస్తూ ఉంటే పుష్ప 2ని సినిమా అందుకుంటుంది అనుకుంటున్నారా? పెద్ద సినిమా కష్టం అండి. ఈ రేట్లు ఉంటే సినిమా ఏ సినిమా అందుకో. పుష్ప రేట్లోనే 15,000 3,000 బ్లాక్లు 5,000 అమ్మిరండి. మరి అటువంటిది 600 పెట్టారు. 600 పెట్టినా కూడా సాధారణ జనాలు పోవడానికి కూడా ఇష్టపడతలేరు. 600 అని ఆలోచిస్తారు. మరి మామూలుగా సినిమా పుష్ప సినిమాకి ఆ యొక్క వాళ్ళు ఎలివేషన్ కానీ, వాళ్ళు చూపించడం కానీ, ఆ దర్శకత్వం కానీ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ప్రజలకు ఎంత చేరువ చేసారో అలా ఈ చిన్న పోరానికి కూడా ఆ సినిమా పుష్ప అంటే బ్రాండ్ తగ్గేదిలే అనే టైప్లో తీసుకెళ్ళి పెద్ద కూడా ఆ విధంగా తీసుకెళ్ళే మూమెంట్ చేసారు. కానీ మరి ఎందుకు ఆ ధరల విషయంలో మరి ఇక్కడ తగ్గారో మనకు అర్థం తెలియదు. మరి థ్యాంక్ యూ.